రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపుతూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ నెల 27వ తేదీన శాంతియుతంగా నిరసన తెలుపుతూ కరెంటు పత్రాలను అందజేయాలని తెలియజేస్తూ ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూల నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజల్లో ఆందోళన మొదలైందని, 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలని, ఈ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కరెంటు ఛార్జీల పైన ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టడం ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమిటిది? ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికలు అయ్యాక ఏం చెబుతున్నారు? అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ఛార్జీలు ఎలా కట్టగలం, పెన్షన్ ఛార్జీలతో ఇవాళ కరెంటు కట్టగలమా అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పేద బడుగు వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు కూడా చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు ఎస్సీలు ఎస్టీలు కూడా 200 యూనిట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫ్రీ చేస్తే వాళ్ళకు కూడా కలెక్షన్ వసూలు చేసే కార్యక్రమం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ఛార్జీలు పెంచినటువంటి ఛార్జీలు ఏదైతే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో దీన్ని నిలుపుదల చేయండి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ డిస్కౌంట్లకు ఎన్ని విధాలా కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాదాపు ఆయన గత 5 సంవత్సరాల పాలనలో డిస్కౌంట్లకి ఆయన వచ్చిన నాటి నుండి ఆయన దిగే నాటికి అదనంగా 57,000 కోట్ల రూపాయలు అదనంగా డిస్కౌంట్ బాకీ పడ్డాడు.